సోది గెటప్ వేసిందంటండి స్కూల్లో ప్రోగ్రామ్స్ పెడితేనే. తనకు ప్రైజ్ కూడా వచ్చిందంట. ఎలా చేసిందో ఒకసారి మాకు కూడా చూపించవా, మాకు కూడా సోది చెప్తావా అంటే చెప్తానంటుందండి. రెడీగా కూర్చొని చెప్పడానికి. చెప్తావమ్మా నాకు సోది? చెప్తానండి. ఓకే. ఒకసారి నీ పక్క చెయ్యి లాగే తల్లి. బట్ట చెయ్యి. పలికమ్మ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, నా నోట సత్యమే పలుకునే తల్లి. నీ చేతిలో 3 రేఖలున్నాయే తల్లి. ఒకటి చదువు రేఖ, రెండోది పెన్ రేఖ, మూడోది భవిష్యత్తు రేఖ. నువ్వు చదువులు బాగా చదువుతావే తల్లి, పరీక్షలు కూడా బాగా రాస్తావే తల్లి. కానీ నీ క్లాస్ రూమ్లో శిరీష్ రాసిన శిరీష మాత్రం, నీ దాంట్లో చూసి రాసిన శిరీష మాత్రం ఫెయిల్ అవుతావే తల్లి. ఇంకా నువ్వు తిండి బాగా తింటావే తల్లి. నీ క్లాస్ రూమ్ లో నీ లంచ్ బాక్స్, టిఫిన్ బాక్స్ నువ్వు తింటావో లేక శ్యామక్క తింటారో తెలియదే తల్లి. నువ్వు భవిష్యత్తులో గొప్ప స్థాయికి వెళ్ళాలనుకుంటావే తల్లి. కానీ నీ ఓవరాక్షన్తో నీ ఫ్రెండ్స్ అందరూ కూడా నిన్ను జుట్టు పట్టుకుని మరీ లాగుతారే తల్లి. నీ జుట్టు పట్టుకుని మరీ లాగుతారే తల్లి. మొత్తానికి చెప్పాలంటే నువ్వు పెద్ద నటివే తల్లి. అదే ఓవరాక్షన్ కే మహానటివే అంటున్నా. అవునవును, నేను నటినా. చూసారా ఎలా చెప్పిందో? నేను అప్పుడు ఇంకా బాగా చాలా బాగా చెప్పిందండి. స్కూల్లో చీర కట్టిందండి వాళ్ళమ్మ చీర కట్టిందండి. చీర కట్టి సూలి పెట్టి జాకెట్ తొలిగిందండి. మరి అవి ఎక్కడ తెచ్చారు? 6 మీటర్ల చీర కట్టేస్తుంది వాళ్ళమ్మ ఆ రోజు. బాగా చెప్పిందండి. సోది చెప్పించుకున్నాను. నేను మహానటిని చూపించిందండి. మీకు ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. సూది పుట్టేదమ్మా. ఇప్పుడు ఏంటిది? వేస్తారు ఇప్పుడు పుట్టించారండి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను బ్యాంకాక్ లో నుంచి ఫ్లైట్ ఎక్కి ఇండియాకి అయితే వచ్చాను అనమాట. ఇండియాకి వచ్చాను నేను ఈరోజు. మా అత్తయ్య అయితే నాకు ఒక పార్సల్ పంపింది బ్యాంకాక్ నుంచి. ఆ పార్సల్ మీకు ఇప్పుడైతే చూపించబోతున్నాను. చూడడానికి అందరు రెడీగా ఉండండి. ఓకే, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. చూడండి, బ్యాంకాక్ నుంచి చాలా మంచి గిఫ్ట్ తీసుకొచ్చిందండి బాబు. చూసారా? సూపర్. నాకైతే తెగ నచ్చింది. కప్స్ చూసారా ఎంత బాగుందో? ఇది ప్లాస్కో అన్నమాట. ఇది ప్లాస్కో. దీంట్లో ఏమన్నా చాయ్ కానీ వాటర్ కానీ ఏమైనా వేసుకుని దీంట్లో వేసుకుని తాగాలన్నమాట. కప్స్ 2 కప్స్ ఇచ్చాడు. 3 కప్స్ ఇచ్చాడు. అక్కడ ఓపెన్ దగ్గర కప్స్ ఇచ్చారన్నమాట. ఇదైతే క్యాప్ అన్నమాట. ఇది కప్పు కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. దానికి బ్యాంకాక్ నుంచి తెచ్చింది అమ్మాయి. చాలా బాగా నచ్చింది కదండి. మీకు కూడా నచ్చినట్టు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బ్యాంకాక్ నుంచి వచ్చిందంటే. నాకు ఇస్తావా కాఫీ? అంటే క్రిస్మస్ సందర్భంగా వచ్చావా బ్యాంకాక్ నుంచి? యా. ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అండి. నాకు ఇంగ్లీష్ మాట్లాడడం అంటే మై ఫేవరెట్ ఇంగ్లీష్. ఓకే అండి, బాయ్ గైస్. ఇంగ్లీష్ లో చెప్పు మీ ఆడియన్స్ కి ఏమైనా. బాయ్ బాయ్. బాయా. అయిపోయిందండి. చూసారా? బ్యాంకాక్ నుంచి గిఫ్ట్ తీసుకొచ్చిందంటండి వాళ్ళ ఫ్రెండ్కే కదా. ఏమండి, మా ఫ్రెండ్ కి అయితే బ్యాంకాక్ లో ఏం చేస్తాను చెప్పు. బ్యాంకాక్ లో అయితే టీచర్ గా పనిచేస్తాను. డాన్స్ క్లాస్ నేర్పిస్తాను. ఒక డాన్స్ వచ్చా నీకు? యా. ఒక స్టెప్. డాన్స్ కూడా వచ్చంటండి. ఏ సాంగ్ పెట్టమా? అది పెట్టాలా? సాంగ్ పెడితే చేస్తావా? ఏది ఇంట్రెస్ట్ గా బాగా చేస్తా? ఏ సాంగ్ అని చేయ. మై ఫేవరెట్ సాంగ్ ఇస్ చుట్టమల్లి చుట్టి. ఎవరిది? దేవరం. ఎన్టీఆర్ సాంగ్. మీ ఫ్రెండ్స్ కై పెడతావా? నువ్వు ఒక్కదానివే తింటావా?
అలాంటిది ఏముందండి, మా ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసుకోవాలనే కదా పట్టుకెళ్తా. షేర్ చేస్తాం అందరికి, మంచిది, గుడ్ హ్యాబిట్ అది. అందరికి మనకున్న దాంట్లో కొంచెమైనా పెట్టుకోవాలన్నమాట, అంతా మనమే తినకూడదు. ఎందుకంటే వాళ్ళు స్నాక్స్ తెచ్చుకోలేకున్నప్పుడు మనం వంకే చూస్తే వాళ్ళకి కూడా పెట్టాలి కొంచెం. వాళ్ళు స్నాక్స్ తెచ్చుకుంటే నీకు పెడతారా మరి? యా పెడతారంటే మేము అందరం షేర్ చేసుకునే తింటాం, కర్రీస్ కూడా షేర్ చేసుకుంటామండి. చూసారా ఫ్రెండ్స్? బెస్ట్ ఫ్రెండ్స్ మీకు ఎంతమంది ఉన్నారు? నీకు మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? కొంతమంది ఉంటారు, చాలా కొంతమంది 4 మంది ఉంటారు. ఇంకా దానికి మించి నాకెవరు ఫ్రెండ్స్ దొరకలేదు. ఆ నలుగురిలో ఏం నచ్చింది నీకు? ఎందుకు ఆ నలుగురే సెలెక్ట్ అయ్యారు నీకు? ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నేను జాయిన్ అప్పటి నుంచి నాతో ఫ్రెండ్షిప్గా ఉంటారు, ఇంకెవరు నాతో ఫ్రెండ్షిప్గా ఉండరు. వాళ్ళైతే నేను కోపడ్డా కొట్టుకున్నా మళ్ళీ కలిసిపోతారా మీరు? యా కన్ఫర్మ్. ఎవరు ముందు రియాక్ట్ అవుతారు? మీ ఫ్రెండ్స్ నీకు కోపం వచ్చింది అనుకో, నువ్వు తగ్గి వెళ్తావా మీ ఫ్రెండ్ దగ్గరికి? కాదు, ఆ అమ్మాయి వచ్చి సారీ చెప్పిన తర్వాత నీ మాటలు ముద్దొస్తున్నాయి కదా, నేను ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతాను. నీ ఊరి పేరు, మండలం పేరు అవన్నీ నేను గుర్తుంచుకున్నానండి, గుర్తుంచుకుంటాను. మా అమ్మ నెంబర్ అయితే చెప్తున్నాను చూడండి, 99513836. నెంబర్ కాదు, నాకు చెప్పడం కాదు. అసలు నువ్వు మరి ఎవరైనా చాక్లెట్ ఏదైనా ఇచ్చి రామ్మ అది తీసుకుంటే దాంట్లో మొత్తం పదార్థాలు కలుపుతారు, అవి అసలు తీసుకోకూడదు. ఈ 3 అక్కడ నీకు కలిపినట్టు తెలియదు కదా. మీ నెంబర్ మీ మమ్మీ నెంబర్ ఏంటి, మీది ఏ ఊరు అని తెలుసుకుంటే వాళ్ళే వచ్చి వదిలేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. మీ పిల్లల్ని కూడా మీ దగ్గరే ఉంచుకోండి. ఈ టైంలో చాలా పిల్లల్ని తీసుకెళ్లిపోయి వాళ్ళు వస్తున్నారు, చాలా జాగ్రత్త. ఒకవేళ నిన్ను తీసుకెళ్ళిపోతే నువ్వేం చేస్తావు? నేనైతే దీని ముందే తీసుకెళ్ళకుండా నువ్వేం చేయగలవు? మీ పేరెంట్, మీ అమ్మ రమ్మన్నారు, మీ డాడీ రమ్మన్నారు, నేను అక్కడ ఉన్నాను అని పిలిచారంటే వెళ్ళిపోతావా? ఏం చేస్తానో తెలుసా, అక్కడ ఎవరన్నా పెద్ద మనుషులు ఉంటే ఆ ఛాన్స్ ఇవ్వరు కదా నీకు. అంకుల్ వీళ్ళు అలా చేస్తున్నారు, నన్ను రమ్మంటున్నారు అని చెప్తే వాళ్ళు మీ పేరు ఏంటమ్మా అని టీచర్ చెప్పాలి ఫస్ట్. నువ్వు వెళ్ళకూడదు స్కూల్లో నుంచి, పక్కన పెద్దవాళ్ళు కాదు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే పెద్దవాళ్ళని అడగాలి, స్కూల్లో ఉన్నప్పుడు పేరెంట్స్ రమ్మన్నారమ్మా తీసుకురమ్మన్నారని ఎవరైనా ఒక అతను వచ్చాడు నేను తీసుకెళ్ళటానికి. మీ అమ్మ రమ్మంది, అర్జెంట్ గా రమ్మంది, ఎక్కడికి ఊరు వెళ్తుందంట, నేను తీసుకెళ్తుందంట, రా అన్నాడు వచ్చి. అప్పుడు ఏం చేస్తా? నేనైతే ఒక పెద్ద అయితే మా అమ్మ రమ్మందా ఊరు వెళ్ళొచ్చు అని చెక్క అని వెళ్ళిపోతావా? అతను కూడా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పి ఇదంతా వాళ్ళు ఎవరన్నా నీ పేరెంటమ్మా అని అడిగితే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. ఫస్ట్ స్కూల్కి వచ్చేసరి సార్లు కలలేదు, కలకుండా నీకు ఆడుకుంటున్నావు, ఇంటర్వెల్ కొట్టారు, బయటకు వచ్చి ఆడుకుంటున్నావు. మీ అమ్మగారు రమ్మన్నారు, రా అని తీసుకెళ్ళటానికి వచ్చాడు అతను. అప్పుడు నువ్వేం చేస్తావు? డైరెక్ట్ వెళ్ళిపోతావా లేకపోతే సార్కి చెప్తావా? ఏంటి? సార్కి చెప్తారు, సార్కి చెప్తే వాళ్ళే చూసుకుంటారు, ఓకే అండి, చాలా ధైర్యంగా ఉంది అమ్మాయికి. అందరూ ఇలాగే ఈ కాలం పిల్లలు అయితే ముందు ఏదైనా చాక్లెట్ ఇచ్చిన ఏదైనా పెడుతున్నారన్నా పేరెంట్స్ రమ్మన్నా వెళ్ళిపోతారండి. అలా కాకుండా ఈ అమ్మాయి లాగా అందరూ ధైర్యంగా ఉండి ఇలాగ మాట్లాడితే ఎటువంటి ఇలాగా యాంటీ ట్రాక్ పిల్లల్ని కిడ్నాప్ చేయడం ఇలాంటివి ఏమి జరగవండి. చూడండి ఈ అమ్మాయి చాలా ధైర్యంగా చెప్తుందండి. ఇంకా ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఇంకో విషయం చెప్తానంటండి, మీ పిల్లల్ని మంచిగా జాగ్రత్తగా ఉంచుకోండి. ఈ కాలంలో చాలా కిడ్నాపర్స్ తిరుగుతున్నారు, మీ పిల్లల్ని పోగొట్టుకోకండి. ఓకే అమ్మాయి, ఇంకా 3 ముఖ్యమైన విషయాలు పిల్లలకి చెప్పండి. మీ ఫోన్ నెంబర్, మీ మమ్మీ మీ ఫోన్ నెంబర్ పిల్లలకి నేర్పించండి. ఇంకా మీ రాష్ట్ర పేరు, ఇంకా మీ ఊరు పేరు, జిల్లా పేరు, అవన్నీ నేర్పిస్తే, ఈ 3 రకాలు నేర్పిస్తే పిల్లలు ఎక్కడ ఉంటారు, మీకు పిల్లలు ఎక్కడ ఉంటారు, మీ పోలీస్ వాళ్ళండి మీ పిల్లలు మీకు దగ్గరికి వచ్చి ఇచ్చేస్తారు. మీరు కూడా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. సరే అండి, మీరు చెప్పే ముందు మీరు నేర్చుకోండి.
చూడండి ఎంత బాగా చెప్పిందో. ఈ వీడియో చూసి వాళ్ళందరూ ఈ అమ్మాయిని చూసి చిన్నపిల్లలకి ఈ వీడియో చూపించడం కంపల్సరీ. అందరూ కూడా ఇలాగే ఈ అమ్మాయి లాగానే ప్రిపేర్ అవ్వాలని చూసుకుంటారండి. టాలెంట్ ఈ అమ్మాయి దగ్గర చాలా టాలెంట్ ఉందండి. ఫ్యూచర్ చాలా ఎదుగుతుంది అన్నమాట ఈ అమ్మాయి. థ్యాంక్ యూ రా. నేనైతే మా పెద్దని పుషప్స్ ఇటు చూడు. చేస్తాను, అవి ఎక్సర్సైజ్. మా పెద్దని పుషప్స్ చేస్తాను, ఎక్సర్సైజ్, డైట్, ఇంకా అవన్నీ చేస్తూ ఉంటాడు. మా పిల్లని అయితే పొద్దున్న లేచిన వాకింగ్ వెళ్తారు. నేనైతే అయితే నీకు నువ్వు స్లిమ్ గా ఉంటానికి కారణం ఏంటి చెప్పు, సీక్రెట్ ఏంటి? నాకు కూడా చెప్పు. సీక్రెట్ అయితే నేను పొద్దున్న లేచిన వాకింగ్కి వెళ్తాను, డైట్ తక్కువ పెట్టి ఇంకా మధ్యాహ్నం అన్నం ఇటు చూడు. అన్నం అయితే తగ్గించి తింటాను. అది సీక్రెట్ అన్నమాట నీ దగ్గర. కొంచెం వాకింగ్ వెళ్తారు. నేనైతే అయితే నీకు నువ్వు స్లిమ్ గా ఉండడానికి కారణం ఏంటి చెప్పు, సీక్రెట్ ఏంటి? నాకు కూడా చెప్పు. సీక్రెట్ అయితే నేను పొద్దున్న లేచిన వాకింగ్కి వెళ్తాను, డైట్ తక్కువ పెట్టి ఇంకా మధ్యాహ్నం ఇటు చూడు. అన్నం అయితే తగ్గించి తింటాను. అది సీక్రెట్ అన్నమాట నీ దగ్గర. కొంచెం అలాగా వాకింగ్ చేసి తిన్నాక మధ్యాహ్నం తిన్న తర్వాత వాకింగ్ చేయాలా, తినక ముందు వాకింగ్ చేయాలా? తినేసాక వాకింగ్ చేస్తే అది ఫుడ్ అరుగుతుంది. తర్వాత 2 అడుగులు వేస్తే అది ఫుడ్ అరిగి తర్వాత అయితే నేను వాటర్ తాగుతాను. ఫుల్ వాటర్ తాగితే ఇది కొంచెం డైజెషన్ ఫ్రీ అవుతుంది. వాటర్ ఎక్కువగా తాగాలి ఈ కాలంలో. వాటర్ ఎక్కువ తాగడం వల్ల ఉపయోగాలు ఏంటి తెలుసా నీకు ఏమన్నా? వాటర్ తాగడం వల్ల నాకు కొన్ని వ్యాధులు రాకుండా చేస్తుంది. ఇంకా మనం వాటర్ అంతా ఫుల్ అవుతుంది. మనకి వాటర్ లేకపోయినా బాడీలో ఉన్న వాటరే మనకి చల్లదనాన్ని ఇంకా మినరల్స్ ని ఇస్తుంది, మంచిగా యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది. వాటర్ లేకపోతే ఇంకా అన్ని చెప్తుందండి. అది ఇది లేదు ఏంటి కిడ్నాప్ పిల్లల్ని చేస్తే ఏం చేయాలో కూడా చెప్పేసింది ఇందులోనే వీడియోలో. తర్వాత డైటింగ్ గురించి కూడా చెప్తుందండి. అమ్మాయి స్లిమ్ అవడానికి కారణం కూడా చెప్తుంది. సరే అండి. 2 ఇడ్లీలు ఏమనుకోండి, ఒకే ఒక ఇడ్లీ వీడియో ఇక్కడ చేద్దాం. మా చెల్లికి చూసాను కదా. కాదు, పుషప్స్ ఎలా చేస్తుందో కూడా చూపించిందండి. తన డైట్ లో భాగం ఎలా చేస్తుందో. ఎక్సర్సైజ్ రోజు ఒకేసారి చేసి ఎలా చేస్తుంది అంతే, వెళ్ళిపోద్ది అంతే. మీ స్కూల్లో నేర్పించారా ఇది? యోగా స్కూల్లో నేర్పించారా లేకపోతే ఇంట్లో చెప్పారా? యోగా కూడా చేస్తాను. స్కూల్లో యోగా డే ఉంది కదా, చెయ్యి కింద పడుతుంది మొత్తం బాడీ. ఇంకా ఎండిపోతావేమో. ఆసనాలు కూడా చెప్తాను. ఏం బాడీ ఉందా నీకు? పుస్తకం అవసరం చెప్పు. నీకు ఏమాత్రం ఉన్నావని ఎక్సర్సైజ్ అవసరం అమ్మా. ఎక్సర్సైజ్ చేస్తే మా మిస్ యాక్టివ్ అవుతారా చెప్పారు. ఇలా చేయడం పెద్ద కష్టమా ఏంటి? ఇలా అన్నాం, ఇలా చేయడం కూర్చోడు కాదండి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల యాక్టివ్ గా ఉంటారని చెప్పారంట మిస్. అందుకని మొత్తం కింద పడి లేస్తుందండి. సరే, థ్యాంక్ యూ. కానీ ఎక్సర్సైజ్ పొద్దున్నే లేచినంటే ఈ ఎక్సర్సైజ్ చేయడం మంచి ఆరోగ్యం. పద్మాసనం వచ్చా నీకు? 2, 3, 4 పద్మాసనం వచ్చా? వెరైటీ అంట చెప్పు. ప్లేట్ చెప్పు. చూడండి, ప్రేయర్ చేస్తుందంటండి ఈ అమ్మాయి. చేయించుకోవడం నేను కూడా చేస్తాను, నాకు వచ్చు అన్నది. నేనే ప్రేయర్ నువ్వు చేయగలవా, చిన్న అమ్మాయి కదా అంటే నాకు వచ్చండి. ఎప్పుడెప్పుడు చేస్తాను ప్రేయర్? నేను లంచ్ చేసేటప్పుడు, నైట్ స్లీపింగ్ చేసేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు అలా చేసుకుంటా ఉంటానండి. ఎగ్జామ్ టైంలో చాలా సార్లు చేసుకుంటా ఉన్నానండి నేను. ఇంకా మరి ఎగ్జామ్ టైంలో చేయవా? మెయిన్ ఇంపార్టెంట్ అదే కదా. ఎగ్జామ్ బాగా రాయాలి, మర్చిపోకూడదు, చదివిని గుర్తుంచుకోవాలి. నేనే టాప్ రావాలి, ఫస్ట్ రావాలి అందరిలోకి. ఏం ఇబ్బంది వచ్చినా ప్లే చేసుకుంటానండి.
నాకు ప్రేయర్ చేస్తావా మరి? యా ఆఫ్ కోర్స్. చెయ్యి. ఓకే. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఓ దేవా తండ్రి. పాస్టర్ అమ్మగా కాదు టీచర్ గారు టీచర్ గారిని భాను అక్కని వాళ్ళందరినీ మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వేలాది వందనాలు స్తోత్రాలు వేడుకుంటున్నాం తండ్రి. యూట్యూబ్ ఛానల్లో నేను అడుగు పెట్టినప్పుడు నీ మనసు నీ బైబిల్ నీ ఎండ నీ తోడు తండ్రి నా ముందు ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. ఓ దేవా తండ్రి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. నీకే వందనాలు తండ్రి. ఇంకా తండ్రి భాను అక్కని మరి టీచర్ గారిని అందరినీ మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఓ దేవా తండ్రి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. నేను యూట్యూబ్ ఛానల్లో అడుగు పెట్టాను తండ్రి. అక్క వీడియోలు తీస్తుంది తండ్రి. మంచి లైక్లు రావాలని, షేర్లు సబ్స్క్రైబ్స్ అన్నీ అందరూ చేసుకోవాలని వేడుకుంటున్నాం తండ్రి. మేము ఎంతో కష్టపడుతున్నాం తండ్రి. లైక్స్ అన్నీ రావాలని మా కష్టాన్ని అర్థం చేసుకుని లైకులు అవన్నీ తెప్పించండి తండ్రి. అందరినీ దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నేను ఆమెనండి. చూసారు కదా ప్రేయర్ చేసింది, చాలా బాగా చేసిందండి ఈ అమ్మాయి, చాలా బాగా చేసింది. లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో నచ్చినట్లయితే ఈ అమ్మాయి వీడియో అయితే ఫుల్గా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ అమ్మాయి కోసమైనా ఒక లైక్ చేయండి మీరు అందరూ. చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.